గొప్పవాళ్ళు అంటారు. నేను అంటాను పేరెంట్స్ కంటే టీచర్సే గొప్పవాళ్ళు అంటాను. ఎలా అంటే ఒక క్లాస్లో విద్యార్థులుంటే 100 మంది విద్యార్థులు తన సబ్జెక్ట్లో ఫస్ట్ రావాలని కోరుకునే మొట్టమొదటి చిట్ట చివరి వ్యక్తి ఒక టీచర్ మాత్రమే. ఆ పేరెంట్స్ అయితే నా బిడ్డే ఫస్ట్ రావాలి, నా బిడ్డ బాగా చదవాలి అని కొంచెం స్వార్థంగా ఉంటారు. కానీ టీచర్ నిస్వార్థి, ప్రతి పిల్లవాడు ఫస్ట్లో ఉండాలనే ఆలోచనలో ఉంటారు. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక శిల్పి అప్పుడప్పుడే, అంటే నాలాగా అప్పుడప్పుడే చెక్కడం నేర్చుకోవడం, అంటే నేను అప్పుడప్పుడే టీచింగ్కి మీకు వచ్చాను కదా, అలా చెక్కడం నేర్చుకునే శిల్పి ఒక అడవి గుండా వెళ్తూ అతనికి ఏ రాయి చూసినా చెక్కడం ఇష్టమట. ఒక మంచి రాయిని చూసి ఇది అందమైన బొమ్మని మలుద్దాము అని చెక్కడం స్టార్ట్ చేస్తే ఆ రాయి ఏడ్చిందట. అయ్యో నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉంది, నన్ను ఉలితో గుచ్చొద్దు అని బాధపడుతుంటే అయినా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే అది మళ్ళా ఏడ్చింది, మళ్ళా బాధపడిందంట. లేదు లేదు ఇది బాధపడుతుంది, వదిలేద్దామని వదిలేసి ఇంకొంచెం దూరం నడిస్తే ఇంకా మంచి ఒక రాయి కనిపిస్తే ఈ రాయిని ట్రై చేద్దామని ఆ రాయికి ట్రై చేశాడు. చెక్కడం ట్రై చేస్తే ఒక మంచి అందమైన బొమ్మ ఏర్పడింది, ఒక దేవుడి బొమ్మ. ఆ రాయికి కూడా బాధేసింది, భయం వేసింది, ఏడ్చేస్తుంది. అయినా కూడా అది చెప్పలేదు. ఆ బాధని భరించింది మీలాగా. ఆ బాధలన్నీ భరించి ఒక అందమైన బొమ్మలాగా తయారైన తర్వాత అతను ఆ బొమ్మని అక్కడే వదిలేసి ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్తే ఆ ఊళ్ళో ఒక పెద్ద టెంపుల్ కట్టున్నారు. ఆ టెంపుల్కి ఏం అవసరం అంటే ఒక అవసరం, దేవుడి బొమ్మ అవసరము అనుకుంటూ ఉన్నారు. మంచి బొమ్మ ఎక్కడ దొరుకుతుంది, తెచ్చుకుందాము అని. అప్పుడు ఇతను అంటాడు, నేను ఇప్పుడేనండి అడవి గుండా వచ్చాను, చాలా మంచి బొమ్మ చెక్కేసి వచ్చాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే ఊరి వాళ్ళందరూ ఊరేగింపుతో వెళ్ళి ఆ బొమ్మని ఊరేగింపు తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గుడికి ఏం అవసరము? టెంకాయ కొట్టే రాయి అవసరం. ఆ రాయి ఎక్కడ దొరుకుతుంది? మంచి రాయి అని ఆలోచిస్తుంటే అక్కడే అతను చెప్తాడు, ఇంకొంచెం దూరంలో నేను ఇంకొక రాయిని వదిలేసి వచ్చాను, అది తీసుకురండి అని. ఆ రాయిని తీసుకొస్తారు వితౌట్ ఊరేగింపుతో, ఏ ఊరేగింపు లేకుండా నార్మల్గా తీసుకొచ్చి ఆ గర్భగుడి బయట ఎండలో, వాన ఎండ చలి మొత్తం ఉంటుంది, ఆ ఎండలో పడేస్తారు. ప్రతిరోజు దాని మీద కొబ్బరికాయలు కొడతా ఉంటారు. అలా కొట్టడం వల్ల దానికి ఇంకా నొప్పి వస్తూ ఉంటుంది, ఇంకా రాయి బాధపడతా పెయిన్ అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు అడుగుతుంది ఒకరోజు సాయంత్రం ఆ గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి, నువ్వు నేను ఇద్దరం ఒకటే కదా, అడవిలోనే దొరికాం కదా, నిన్నెందుకు తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు, నన్నెందుకు ఈ రకంగా ఎండలో వేసి రోజు టెంకాయలు కొట్టి నన్ను బాధ పెడుతున్నారు అని. ఎందుకు చెప్పండి? అది పెయిన్ అనుభవించలేకపోయింది, కొంచెం సేపు ఓర్చుకోలేకపోయింది. అతను చెప్తే ఫస్ట్ ఛాన్స్ నీకే ఇచ్చాడు భగవంతుడు, ఫస్ట్ ఛాన్స్ నీకే ఇచ్చాడు, కానీ నువ్వు అది ఉపయోగించుకోలేదు. నేను ఆ బాధని, ఆ పెయిన్ని అనుభవించాను అంటే కొంతసేపే అనుభవించాను. ఆ కొంతసేపు అనుభవించడం వల్ల ఇప్పుడు జీవితకాలం నేను దేవుడి రూపంలో పూజలు అందుకుంటున్నాను అని ఆ రాయి టెంకాయలు కొట్టించుకునే రాయితో చెప్పిందంట. అప్పుడు చాలా బాధపడింది, నేను కొంచెం సేపు ఓర్చుకొని ఉంటే ఎంతో మంచి పొజిషన్కి పూజలు అందుకునేవాడిని కదా అని. అట్లానే మీరు ఇక్కడ నిలబడి ఇంత మంచి పొజిషన్లోకి వచ్చినందుకు చాలా ఆనందం. మంది వచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, సాఫ్ట్వేర్స్ వచ్చారు, హౌస్ వైఫ్స్ వచ్చారు, బిజినెస్ పర్సన్స్ వచ్చారు. మీరు మీ దానిలో మీ టాలెంట్ని ప్రదర్శించి మీరు ది బెస్ట్ అనిపించుకోవాలి. ఇంకా సక్సెస్ అవుతూ మమ్మల్ని ఇలాగే ఇన్వైట్ చేస్తూ మీ ఫేస్లో ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.